నేను మీ తెలుగు యానిమ్ ట్రెండ్స్. ముందుగా మీ అందరికి చాలా థ్యాంక్స్. మా ఛానల్ విజిట్ చేసి నా వీడియోని చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు మనం ద మోస్ట్ అండర్ రేటెడ్ లెజెండరీ యానిమ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అదే మన బ్లాక్ క్లోవర్. మనం ఇంతవరకు చూసిన యానిమ్స్ వల్ల చాలా ఇన్స్పైర్ అయ్యి ఉంటాం, కానీ ఈ యానిమ్ చూడటం వల్ల మనలో ఒక నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్ బిల్డ్ అవటం మొదలవుతుంది. అది ఎందుకు అవుతుందో నేను ముందు చెప్తాను. ఇప్పటి వరకు మనం చూసిన యానిమ్స్ లో సీజన్స్ కి గానీ ఎపిసోడ్స్ కి గానీ చాలా గ్యాప్ రావడం మనం చూసే ఉంటాం. కానీ మన బ్లాక్ క్లోవర్ అనేది అలా కాదు. 2017 నుంచి 2021 వరకు వీక్లీ 1 ఎపిసోడ్ గా రిలీజ్ అవ్వడం మొదలైంది. ఇప్పటి వరకు ఈ యానిమ్ 171 ఎపిసోడ్ ని కంప్లీట్ చేసుకుని రన్ అవుతుంది. కానీ ఇంకా ఈ యానిమ్ కి ఫైనల్ డ్రాఫ్ట్ అనేది ఉండటం వల్ల కొంచెం గ్యాప్ రావడం మొదలైంది. ఎవరెవరైతే ఈ యానిమ్ చూడాలనుకుంటున్నారో కొంచెం వెయిట్ చేస్తే బాగుంటుందని నేను చెప్తాను. ఎందుకంటే ఈ యానిమ్ తెలుగులో రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. త్వరలో రావచ్చని ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఆల్రెడీ మన క్రంచీ రోల్ అనేది తెలుగులోకి చాలా యానిమ్స్ తీసుకొచ్చింది. రీసెంట్ గా మార్షల్ అండ్ షాంగ్రీలా ఫ్రాంటియర్ అనే యానిమ్స్ కూడా తెలుగులో రావడం జరిగింది. ఈ రెండు యానిమ్స్ కి కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకోసం నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. ముందుగా మనం టాపిక్ లోకి వెళ్తే, ఈ యానిమ్ అనేది యానిమ్ వరల్డ్ కి సంబంధించి. ఈ యానిమ్ లో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క రకమైన మ్యాజిక్ పవర్స్ ఉంటాయి. ఇలా మ్యాజిక్ ఉపయోగించాలంటే ప్రతి ఒక్కరి దగ్గర మ్యాజిక్ సంబంధించిన ఒక బుక్ ఉండాలి. వాటిని గ్రిమోర్స్ అంటారు. ఒకవేళ ఈ గ్రిమోర్ అనే బుక్ లేకపోతే మెజిషియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యాజిక్ ఉపయోగించలేరు. ఈ విషయం అర్థమైంది కదా. ఇప్పుడు మనం మెయిన్ ప్లాట్ కి వెళ్తే, మన మెయిన్ హీరో పేరు ఆస్టా. తనకు ఒక ఫ్రెండ్ ఉంటాడు, యూనో. వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి హెల్దీ బాండింగ్ ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం చిన్న స్పాయిలర్స్, నాన్ స్పాయిలర్స్ ఉంటాయి. కాస్త జాగ్రత్తగా వినండి. మన ఆస్టా అండ్ యూనో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న ఒక చర్చ్ ఫాదర్ కి దొరుకుతారు. అప్పటి నుంచి వాళ్ళు ఆ చర్చ్ లోనే పెరగడం మొదలవుతుంది. కాస్త పెద్ద అయినాక, అంటే 15 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళు గ్రిమోర్ అనే బుక్ ని సంపాదించడానికి ఒక సెరమనీ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, మన ఆస్టాకి ఎటువంటి మ్యాజిక్ పవర్స్ ఉండవు. ఎందుకంటే మన ఆస్టాలో మానా అనే ఒక శక్తి ఉండదు. ఎవరికైతే ఈ మానా అనే శక్తి ఉండదో వాళ్ళకి మ్యాజిక్ చేసే పవర్స్ అనేవి ఉండవు. అందుకనే మన ఆస్టాకి మ్యాజిక్ పవర్స్ అనేవి ఉండవు. ఇలానే మన నరుటోలో కూడా ఉంటుంది. చాక్రా అనే శక్తి లేకపోతే వాళ్ళు జుట్సులు ఉపయోగించలేరు. ఇలా రెండింటికి సిమిలారిటీస్ ఉంటాయి. అలానే ఈ యానిమ్ లో చాలా రకాలైన ఇన్స్పిరేషనల్ సీన్స్ ఉంటాయి. లైక్ బ్లీచ్ అండ్ మై హీరో అకాడమీ, ఇలాంటి ఇన్స్పిరేషనల్ సీన్స్ చాలానే ఉంటాయి. కాకపోతే ఈ యానిమ్ కి ఉండే ప్లాట్ దాదాపు నరుటో లాగే ఉంటుంది. నరుటోలో చూసుకుంటే నరుటోకి హోకాగే అవటం అనేది ఒక లక్ష్యంగా ఉంటుంది. హోకాగే ఎవరైతే ఉన్నారో వారు చాలా పవర్ఫుల్ గా ఉంటారు. అలానే బ్లాక్ క్లవర్ లో కూడా ఒక విజిట్ కింగ్ ఉంటాడు. మన ఆస్టా ఎప్పటికైనా విజిట్ కింగ్ గా మారాలని తపనతో ఉంటాడు. ఇలా జరుగుతూ ఉండగా 15 ఏళ్ళు దాటిన తర్వాత మన ఆస్టా అండ్ యూనో ముందుగా చెప్పినట్టు ఆ గ్రిమోర్ అనే బుక్ ని సంపాదించడానికి కోసం చర్చిలో జరిగి ఆ సెరమనీకి వెళ్తారు. వాళ్ళతో పాటు 15 ఏళ్ళు దాటిన చాలా మంది పిల్లలు అక్కడికి వస్తారు. అప్పుడు ఒక సంఘటన జరుగుతుంది. ఈ గ్రిమోర్ కి సంబంధించిన వరకు 4 రకాల గ్రిమోర్ బుక్స్ ఉంటాయి. 1 క్లోవర్, 2 క్లోవర్, 3 క్లోవర్, 4 క్లోవర్, అలా 4 రకాలకు సంబంధించిన క్లోవర్ బుక్స్ ఉంటాయి. ఇలా ఒక్కొక్క క్లోవర్ పెరిగే కొద్దిగా ఒక్కొక్క బుక్ కి పవర్ ఉంటుంది. అలా ఉండగా అందరికి ఒక్కొక్క రకమైన బుక్స్ రావడం మొదలవుతుండగా మన ఆస్టాకి తప్ప మిగతా వాళ్ళందరికీ బుక్స్ వస్తాయి. మన ఆస్టా అప్పటికి చాలా బాధలో ఉంటాడు. ఇంతలో మన ఆస్టా ఫ్రెండ్ అయిన యూనోకి 4th క్లోవర్ కి సంబంధించిన బుక్ వస్తుంది. ఆ 4th క్లోవర్ ఏదైతే ఉందో మొదటి విజిట్ కింగ్ కి సంబంధించిన ఒక క్రిమినల్ రావడం జరుగుతుంది. దాంతో అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక అందరూ ఆ సెరమనీ ముగించుకొని ఇంటికి వెళ్తూ ఉండగా అక్కడ ఒక సంఘటన జరిగి మన ఆస్టాకి 5th క్లోవర్ అనే గ్రిమోర్ దొరుకుతుంది. అది ఎలా దొరుకుతుందో మీరు యానిమ్ చూసి తెలుసుకోవాలి. యూనోకి దొరికిన ఆ 4th క్లోవర్ గ్రిమోర్ ఏదైతే ఉందో అది లక్ కి సంబంధించింది. కానీ మన ఆస్టాకి 5th క్లోవర్ అనే గ్రిమోర్ దొరుకుతుంది. ఈ 5th క్లోవర్ అనేది డార్క్నెస్ అండ్ డెవిల్ కి సంబంధించింది. ఇలా ఆస్టా అండ్ యూనో బుక్స్ సంపాదించిన తర్వాత వాళ్ళు తర్వాత స్టెప్ కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ విజిట్ కింగ్ తో పాటు కొన్ని రకాలైన టీమ్స్ ఉండటం జరుగుతుంది. ఆ టీమ్స్ లోకి జాయిన్ అవడానికి పోటీగా చాలా మంది పిల్లలు వెళ్తారు. వాళ్ళలో పాటు యూనో అండ్ ఆస్టా కూడా వెళ్తారు. అక్కడికి వెళ్ళినాక కొన్ని రకాల పోటీలు జరుగుతాయి. దాంట్లో యాజ్ యూజువల్ గా మన ఆస్టా చాలా తడబడటం జరుగుతుంది. దానివల్ల యూనోకి ఒక పెద్ద స్థాయిలో ఉన్న గ్రూప్ లో జాయిన్ అవడానికి అవకాశం వస్తుంది. కానీ మన ఆస్టాకి చాలా తక్కువ స్థాయిలో ఉన్న ఒక బ్లాక్ బుల్ అనే గ్రూప్ లో జాయిన్ అవడానికి అవకాశం వస్తుంది. అలా రోజులు గడుస్తూ ఉండగా మన ఆస్టాకి అతని దగ్గర ఉన్న ఆ బుక్ లో నుంచి ఒక ఖడ్గం రావడం, దాని ద్వారా అతను పోరాడటం జరుగుతుంది. ఆ ఖడ్గానికి ఏ పవర్ ఉండదు, కానీ ఆస్టా ఆ ఖడ్గంతో చాలా మందిని ఓడించడం చేస్తాడు. ఎందుకంటే ఆ ఖడ్గానికి అన్ని రకాల మ్యాజిక్ పవర్స్ ని అడ్డుకునే పవర్ ఉంటుంది. ఇలా మన ఆస్టా అండ్ యూనో
ఇలా గ్రూపులో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఎలా ఎదిగారు, ఆస్టాకి గ్రూప్ కి ఏమైంది, ఇంకా ఏం జరుగుతుంది ఏంటని మనం యానిమ్ చూసే తెలుసుకోవాలి. మీరు ఈ యానిమ్ చూడాలనుకుంటే జాపనీస్ అండ్ ఇంగ్లీష్ లో అవైలబుల్ గా ఉంది. కానీ మీరు తెలుగులో చూడాలనుకుంటే కాస్త వెయిట్ చేస్తే బాగుంటుందని నేను చెప్తాను. ఎందుకంటే మన క్రంచీ రోల్ లోకి ఇది తెలుగులో రావడానికి చాలా అవకాశాలు. సో వెయిట్ చేస్తే చాలా వర్తీగా ఉంటుందని నేను చెప్తాను. సో ఇప్పటి వరకు మీరు మా వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ డార్లింగ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తే మాకు కొంచెం మోటివ్ గా ఉంటుంది. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మాకు కమెంట్స్ ద్వారా చెప్పండి. సరే అయితే నేను వెళ్ళొస్తాను. జై హింద్.